సమావేశానికి హాజరైనటువంటి పెద్దలందరికీ నమస్కారం. అనేక రాజకీయ పార్టీలు, సంస్థలు అభిప్రాయాలు ఎలా ఉన్నా ఉమ్మడిగా ఈరోజు దేశంలో ఉన్న ప్రజలందరి యొక్క, పౌరులందరి యొక్క ఓటు హక్కుని పరిరక్షించడమే ఒక ముఖ్యమైన కర్తవ్యంగా ముందుకొచ్చింది. ఓటు హక్కే ప్రమాదంలో పడినప్పుడు రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్యబద్ధమైన హక్కుల్ని కాపాడటం అనేది అందరి బాధ్యత. అందుకే ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఈ సర్ ప్రక్రియని అడ్డుగోలుగా నిర్వహిస్తున్నారు. గతంలో ఈ ఎన్నికల సంఘము లేకపోతే ఇతర విషయాల్లో అవకతవకలు, అక్రమాలు లేవా అనంటే ఎప్పుడు ఉండొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతుంది వ్యవస్థీకృతంగా దేశవ్యాప్తంగానే ఉన్న చట్టాలు, నిబంధనలని వక్రీకరించి, కొన్నిటిని ధిక్కరించి ఒక రాజకీయ కుట్రతోనే ఈ సర్ ప్రక్రియని ఇతర వాటిని చేస్తున్నారు. అందుకే దీన్ని దేశంలో ఈ రోజున బీజేపీ, ఎన్డీఏ పరిపాలనలో ఎన్నికల సంఘం వాళ్ళ చేతిలో ఒక పనిముట్టులాగా మారిపోయి ఇటువంటి పద్ధతుల్ని చేపట్టడం అనేది చాలా ముఖ్యం. ఈరోజు రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన మౌలిక బాధ్యత ఎన్నికల సంఘాన్ని. ఆ ఎన్నికల సంఘం ఆ ప్రక్రియను చేపట్టేటట్టుగా కావలసినటువంటి చట్టాలని, నిబంధనల్ని రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. మరి ఇటువంటి తరుణంలో దీన్ని ఎక్కడ ఒక రాష్ట్రంలోనో లేకపోతే ఒక ప్రాంతంలోనో ఒక ఓటర్కి సంబంధించిన విషయంగానే దీన్ని చూడటానికి వీలేదు. దేశంలో సిఏఏ, ఎన్ఆర్సి, అలాగే మైనారిటీల మీద దాడులు, ఎన్నికల సంఘాన్ని నియమించడంలో మార్పులు, ఇవన్నీ చూసినప్పుడు ఈ సర్ అనే దాన్ని విడిగా ఐసోలేటెడ్ గా మనం చూడలేం. ఈ మొత్తం జరుగుతున్న కుట్రలో ఒక అంతర్భాగంగానే ఈ సర్ని కూడా మనం చూడాల్సి వస్తుంది. ఇప్పటికే అనేక మంది 10 రాష్ట్రాల్లో జరిగింది, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లో 2 కోట్లకు పైగా సర్ ద్వారా ఓటు హక్కును కోల్పోయారు. దీని అంచనాల ప్రకారం చూస్తే 16 కోట్ల మందికి పైగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఏదో ఒక కారణాలతో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఇప్పటికే అనేక సమాచారం వస్తుంది. ఇటువంటి బ్యాక్గ్రౌండ్ లో మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ సర్ ప్రక్రియలో ఇందాకే చెప్పినట్లు మొదటి దశలో ముసాయిదా జాబితాలోనే 22 లక్షల మంది ట్రేస్ కాని వాళ్ళ క్రింద వలస వెళ్లిన వాళ్ళు ఇలా ఈ రూపంలో వాళ్ళు తొలగించారు. ఇప్పుడు మరో 44 లక్షల మందికి అనుమానాస్పదంగా వాళ్ళది ఓటు ఉంటుందో లేదో గ్యారంటీ లేని పరిస్థితిలో నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనివల్ల ఓటర్లకి, పౌరులకి అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఒకటి, ఓటు హక్కు లేకపోవడమే కాదు, పౌరసత్వం కూడా దీంతో పాటే ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడున్న ప్రశ్నలో పథకాలకే కాదు, ఒక సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా ఓటు హక్కు లేని వాళ్ళందరూ మారిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ఇది అంతేకాదు, ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్లు మనోవేదనకి గురవటమే కాదు, ఆత్మగౌరవాన్ని కూడా వీళ్ళు ఇచ్చే నోటీసులు ఎలా ఉన్నాయంటే, మీ తండ్రికి నీకు వయసులో తేడా తక్కువ ఉందేంటి, మీ తాతకి నీకు వయసులో తేడా 40 ఏళ్ల కంటే తక్కువ ఎందుకుంది, 50 ఏళ్ల కంటే ఎక్కువ తండ్రికి కొడుక్కి వయసులో తేడా ఎందుకు ఎక్కువ ఉంది అంటే, మీకు అలాగే ఒక నోటీస్ ఇచ్చారు, మీ అన్నయ్యకి నీకు వయసులో 9 నెలలు కూడా గ్యాప్ లేదు అంటే, ఒక రకం చెప్పాలంటే వాళ్ళ పుట్టుకనే ప్రశ్నించే రీతిలో ఈ నోటీసులు జారీ చేయటం సాంకేతికంగా వచ్చినటువంటి తప్పుల్లో వాటిని. మరి వాళ్ళు ఏంటి, వాళ్ళ ఓటు హక్కే కాదు, ఇది ఆ రోజున తాత వయసో తండ్రి వయసో తేడాలు పడితే దాన్ని వీరు ఏ రకంగా రుజువు చేసుకోవాలి వీళ్ళు. కాబట్టి ఇటువంటి ప్రక్రియ వాళ్ళ నోటీసుల్లో అనేక మంది ఓరల్గా చెప్పడం కాదు. శ్రీనివాసన్ ఆయనకు ఒక ఇచ్చారు, కృష్ణకాంత్ అని యువజన సంఘం నాయకుడు గుంటూరు జిల్లాలో ఆయనకు ఒక నోటీస్ ఇచ్చారు. పత్రికలో ఇంకా చాలా వార్తలు, చాలా సమాచారం వచ్చింది. ఇక స్పెల్లింగ్ మిస్టేక్స్ శ్రీనివాసరావు గారికి కూడా నోటీస్ వచ్చింది. ముందు ఆయన ప్రెస్ మీట్ పెట్టి బాబురావుకు నోటీస్ ఇచ్చారని చెప్పారు. రెండో రోజు ఆయనకి కూడా నోటీస్ వచ్చింది. వెంకటస్వామి W బదులు V ఉండాలా, మా నాన్నగారి పేరు నాగేశ్వరరావు, అప్పుడు V ఉందంట, ఇప్పుడు W ఉంది. వీకి డబ్ల్యూకి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసింది వాళ్లే. కాబట్టి పేరు తేడా ఉందనే పేరుతో ఇది ఒకటి కాదు, ఇటువంటి 44 లక్షల మంది. మరి వాళ్ళ ఇటువంటి ప్రక్రియ సాగుతా ఉందంటే ఎందుకు ఇవన్నీ తెలియక కాదు, గతంలో ఎంతమంది అర్హులైన వాళ్ళని ఓటర్లుగా చేర్చాలి అనేటువంటిది అప్పుడు ప్రభుత్వం, ఎన్నికల సంఘం యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఎన్నికల సంఘం యొక్క టార్గెట్ ఏమిటి, ప్రభుత్వం యొక్క టార్గెట్ ఏంటి, ఎంతమందిని తొలగించాలి అంటే మౌలికంగా వాళ్ళ యొక్క ఉద్దేశంలోనే కుట్ర ఉంది కాబట్టే ఎక్కడ దొరుకుతుందో అని చూస్తున్నారు. దానికోసం ఇవన్నీ చేస్తున్న ప్రక్రియ. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు వీటన్నిటి మీద కూడా తప్పనిసరిగా సర్ ప్రక్రియ మీదే ఓవరాల్గా ఏమే లోపాలనే పోరాటం ఇప్పుడు జరుగుతుంది. ఇది అమలు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరం కలిసి
ఎన్నికల సంఘం ముందు కూడా కొన్ని డిమాండ్లు, కొన్ని అంశాలు పెట్టడం, దానికి ముఖ్యమైనది 2002 ప్రామాణికంగా తీసుకునేటువంటి నిబంధనే మార్చాలి. దానికి తోడు ఇప్పుడు జరుగుతున్న నోటీసుల్లో ఓటర్లని రుజువు చేసుకోవటం కాకుండా ఓటర్ల జాబితాలో ఉన్న తప్పొప్పులని సవరించే బాధ్యత ఎన్నికల సంఘానిదే అనేటువంటిది కూడా మనం ఖచ్చితంగా అడగాలి. అలాగే విచారణకి వాళ్ళు పిలిపించి ఓటర్లు రమ్మంటం కాదు, డోర్ టు డోర్ వాళ్లే అనేక విషయాల్లో సర్వేలు చేస్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు. ఇదే ప్రక్రియలో డోర్ టు డోర్ కూడా వాళ్లే తిరగాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అనేక అంశాలు ఈరోజు ఫిజికల్ గానే హాజరు కావాలి. ఇప్పుడు ఒక రకంగా ఒక పేరు తేడా వస్తే కుటుంబంలో ఉన్న అందరూ, ఎందుకంటే తండ్రి పేరు తేడా ఉన్నప్పుడు భార్య పిల్లలు అందరూ రావాల్సి వస్తుంది భర్త పేరు తేడా ఉంటే. కాబట్టి ఇటువంటి దాంట్లో ఇప్పుడు కోర్టుల్లో కూడా విచారణ వీడియోలో జరుగుతూ ఉంది. అటువంటిది ఎందుకని ఫిజికల్ గానే రావాలి? వీడియో ద్వారా ఎందుకు విచారించకూడదు? అసలు విచారించాల్సిన బాధ్యత లేకుండా మీరే వెళ్ళి ఎందుకు విచారించకూడదు? ఇవన్నీ కూడా ఇవాళ ఓటర్లు చేయాలి. అలాగే ఇప్పుడు చాలా మంది ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, అలాగే అడ్రస్ మార్పులు, ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ చేయాలి. ఇప్పుడు ఒక నోటీస్ ఇవ్వడానికే టైం 20 రోజులు దాటిపోయింది. రాకపోతే ఇంకో 2 నోటీసులు ఇవ్వాలి ఈ 10 రోజుల్లో. ఇది జరిగే పనేనా? కాబట్టి ఆ సమయం, మిగతా అన్ని అంశాలు ఉన్నాయి. వీటి మీద ఫైనల్గా వీటి మీద ఒత్తిడి చేయడానికి అన్ని రాజకీయ పక్షాలు, సంఘాలు, వ్యక్తులు అందరం కూడా కలిసి ఉమ్మడిగా పౌర సమాజం ప్రజల్ని చైతన్యపరుచులు చేయటం, ఒత్తిడి చేయటం, దీని మీద పోరాటానికి కూడా సిద్ధపడాలి. ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ ఓటు హక్కు నిలబెట్టడానికి కూడా ఎవరికి వారుగాను ఉమ్మడిగా కూడా కృషి చేయాల్సిన బాధ్యత ఉందని మీ ముందు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం.